Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. రాజకీయంగా మీ కుటుంబంలో విభేదాలు వచ్చాయా లేకుంటే ఆస్తుల పరంగా మీకు విభేదాలు వచ్చాయా? రెండు ఉండొచ్చు. ఆస్తి పరంగాను రాజకీయంగాను. మీరు సంవత్సరం తర్వాత పార్టీ మారే ఆలోచన ఉంది అని చెప్పారు. మరి ఏ పార్టీకి వెళ్ళే ఆలోచన ఉంది? అంటే సంవత్సరం యాక్చువల్గా నా కిడ్స్ ఇంకా చిన్నపిల్లలు, లైక్ 10th, ఇప్పుడు ఇంటర్, ఇప్పుడు పీక్ స్టేజ్. నా అవసరం ఎంతో ఉంది. ఆల్రెడీ 2 years నేను పార్టీ కోసం వాళ్ళని చదువులు కానీ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు హాఫ్ టైం నాతోనే ఉన్నారు. సో ఇప్పుడు 10th అండ్ ఇంటర్కి వచ్చారనమాట. సో 1-2 years తర్వాత ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో అండ్ మా కార్యకర్తలు కానీ ప్రజలు అభిప్రాయం ప్రకారం అప్పుడు డిసైడ్ అవుదామని అనుకుంటున్నాను. వైసీపీ పార్టీలో అయితే ఉండరు, అది ఫ్యూచర్ అనే కాలం నిర్ణయిస్తుంది. మీరు ఎట్లా చెప్తారు వైసీపీలో ఉంటానే ఉండాలి అనేది? ప్రస్తుతానికైతే లేను యాక్చువల్గా. అంటే ఇక్కడ గౌరవం లేదంటారు? జగన్ గురించి, పార్టీ గురించి అయితే చెప్పలేను నేను. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మిమ్మల్ని ఇంత కష్టపడి చేసినాక మీకు ప్రోగ్రామ్స్కి పిలవలేదు, చేయలేదు, ఆర్ వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో చెప్పిన ఇది విని మిమ్మల్ని పార్టీకి దూరంగా పెడుతున్నాము అని చెప్పినప్పుడు మనం ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు కదా. సో పార్టీ మారల్సి వస్తే టీడీపీకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా, లేదంటే తండ్రి బాటలోనే బీజేపీ పార్టీలోకి వెళ్తారా? అదే కాలం నిర్ణయిస్తుంది. అంటే ఫ్యూచర్ ఒక 1 year తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాను. డీలిమిటేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, అలాగే కోవెలకుంట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఆలోచన ఉందంటున్నారు. అలా నెరవేరుతుంది అంటారా మీది? డీలిమిటేషన్ అయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే సత్తా ఉందా మీకు? ఉంది. ఎట్లా, ఏ బలంతో చెప్తున్నారు మీరు? అంటే ఆబ్వియస్లీ మా మావయ్య గారు అంటే క్యాడర్ కానీ లైక్ లోకల్ పబ్లిక్ కానీ, సో వాళ్ళు చూపించే ఆదరణ బట్టి ఇప్పుడు మనం ఎమ్మెల్యే అనేది ఊరికి ఇంట్లో కూర్చునో లేకపోతే చెప్పేసుకుంటే అయిపోం కదా. ప్రజల ఆదరణ బట్టి చెప్పగలం లైక్ అవుతారా లేదా అనేది. సో బికాస్ దాట్ మై నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళని వల్లనే కదా. సో వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను చెప్పగలను. కుటుంబం సపోర్ట్ లేదు, ఇటు రాజకీయంగా కొందరు సపోర్ట్ లేదు, మీరు సోలోగా సింగిల్గా ఎంతవరకు ప్రజల్ని మమేకం చేసి వాళ్ళు మీ వైపు తిప్పుకుంటారు? ఇప్పుడు 23 నుంచి ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఆల్రెడీ లైక్ ఇట్స్ ఎ పర్సనల్ బాండింగ్. ఊర్లో బాండింగ్ ఉంది, కానీ ఈ బాండింగ్ అనేది పొలిటికల్ గా కానీ కొద్ది దూరం ఉన్నారు కదా, ప్రజలకి దూరం ఉన్నట్టే కదా. ప్రజలకి దూరం లేదు. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ లైక్ వీక్లీ 5 days నేను ఊర్లోనే ఉంటాను. ఏదైనా అవసరం ఉన్నా కూడా ఫోన్ కాల్స్ అని అయిపోతూ ఉంటాయి. పబ్లిక్కి దగ్గరగా ఉన్నాను. యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా పబ్లిక్కి దగ్గరగా ఉన్నానని చెప్తున్నాను. అంటే పాలిటిక్స్ దూరంగా పబ్లిక్కి దగ్గరగా ఉన్నాను. ఫైనల్ పబ్లిక్కే కదా, పబ్లిక్ ఓటింగ్ మనకి కావాలి. పబ్లిక్కి దగ్గరగా, యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే జెడ్పీటీసీగా మళ్ళీ అవకాశం వస్తే పోటీ చేస్తారా లేదా? లేదు, జెడ్పీటీసీకి అయితే పోటీ చేయను. జెడ్పీటీసీ అనేది లేదు, ఓన్లీ ఎట్లాగో 2029 ఎలక్షన్స్లో ఎట్లాగో లైక్ భవిష్యత్తు కార్యాచరణ బట్టి 29 ఎలక్షన్స్లో మోస్ట్లీ బరిలో ఉందామని అనుకుంటున్నాను. దాన్ని బట్టి జెడ్పీటీసీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఐడియా అయితే లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తారు, ఇవ్వలేదు. ఈసారి 29లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ వెళ్తారా? అది ఫ్యూచర్ భవిష్యత్తులో నిర్ణయించాలి. ఇంకా 1 year తర్వాత నిర్ణయిస్తాను. అంటే చెప్పాను కదా, కార్యకర్తలు, లోకల్ ఈక్వేషన్స్, దాన్ని బట్టి ప్రజలు బట్టి, మా నియోజకవర్గం ప్రజలు అంటే అప్పుడు డివైడ్ అవ్వకపోతే దాన్ని బట్టి డిసైడ్ అవుతాను నేను. ఒక సందర్భంలో మీ అమ్మగారు ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కార్సన్ రామరెడ్డి గారు కావచ్చు, స్టేట్లో ఉన్న కొందరు లీడర్స్ని విమర్శించారు ఇండైరెక్ట్గా. ఎందుకు ఆ సంఘటన వచ్చింది? అంటే మీకోసమే విమర్శించారా? ఆబ్వియస్లీ ఇంకా నా కోసం అంటే పార్టీలో ఉన్నప్పుడు ఈ 23-24లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. అంటే లైక్ పర్సనల్గా కానీ నన్ను అనటం కానీ, కొంతమంది మాటలు విని లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. అంటే దానివల్ల పేరెంట్స్గా ఆబ్వియస్లీ బాధపడతారు. అంటే ఒక ఆడపిల్ల ఇంత ఫైట్ చేస్తుంది, అదే బగివి ఉంటే వీళ్ళెవరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు కదా. బగివి ఉంటే వీళ్ళెవరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు కదా. సో అని ఆ ఒక బాధ ఉంటుంది.
అంత బాధను పెట్టుకొని ఎలాగుంటున్నారు? భగి బతుకుంటుండే ఇప్పుడైతే ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ కుక్క మాట్లాడి ఉండేది కాదు. వీళ్ళందరూ ఏంటంటే మగవాళ్ళ మీద ప్రతాపాలు చూపిస్తారు, ఆడవాళ్ళ మీద కాదు కదా. అప్పుడు చూపించిన ప్రతాపము ఇప్పుడు చూపిస్తాను అంతే. ఏమైనా రాజకీయంలో ఎదుగుతున్నారు? ప్రతి కుక్కని చెప్పుతో కొట్టుండేవాళ్ళు. కనీసము ఒక ఆడపిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. కనీసము కష్టపడుతుంది కదా, కనీసం వాళ్ళ వాళ్ళు బతుకుతారని కూడా ఉండదు వాళ్ళకి. ఒక అమ్మ అబ్బకు పుట్టే వాళ్ళైతే ఇట్లాంటి పనులు చేయరు. లోకల్ అయితే ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా ప్రజల సపోర్ట్ అయితే మీకు ఉంది. ఖచ్చితంగా ఆ సపోర్ట్ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. బగ్గి ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. 2022 నుంచి బగ్గి చనిపోయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడూ అనుకుంటాను అంటే బర్స్ అవుట్ అవ్వకూడదు అని, అంటే హెడవకూడదు అని. భగీరథ అన్న ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు, ఎలా ఉండాలా? మిమ్మల్ని జెడ్పీటీసీ కావడానికి కూడా అన్ననే కారణం. కావాలని కుటుంబంలో కూడా, మీ కుటుంబంలో కొందరు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు రాలేదు, రాజకీయంగా బయటికి రాలేదు అని అన్నారు. భగీరథ అన్న ఉన్నప్పుడే మిమ్మల్ని రాజకీయాలకు దింపారు. దీని ఎలా చూడొచ్చు? అంటే నేను ఒకటి చెప్తాను, రాజకీయం అనేది ఎవరెట్లా వస్తారో తెలియదు. ఈవెన్ లైక్ రాజకీయం అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరెట్లా వస్తారో తెలియదు. అదే కనుక భగీరథ రెడ్డి ఉండుంటే కనుక ఆయనే చేస్తుండేవాళ్ళు. మేబీ మేము బ్యాక్గ్రౌండ్లో లైక్ ఇప్పుడు పాతకాలం వేరు, ఇప్పుడు వేరు. లైక్ మరి 33% రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు లేడీస్ రాకూడదు అన్నప్పుడు? అండ్ ఇప్పుడు మా హస్బెండ్ విషయంతోనే నేను జెడ్పీటీసీ అయ్యాను. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. నేను వద్దు అనుకుని నాకున్న దీనికి నేను హైదరాబాద్లో నా పిల్లలతో ప్రశాంతంగా బతకొచ్చు. నేను ఇక్కడ ఉండి ప్రతి ఒక్క నా కొడుకు మాట పడాల్సినంత అవసరం కూడా నాకు లేదు చెప్పాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే నా లైఫ్ డిసైడ్ చేయడానికి వాళ్ళెవరు? అంతే కదా. ఇప్పుడు నా హస్బెండ్ కోరిక, మరి పిల్లల భవిష్యత్తు ఎట్లా? ఒక 10 years తర్వాత, ఒక 20 years తర్వాత నేను ఇప్పుడు ఇట్లా లేకపోతే అప్పుడు మా పిల్లలకి ఎవరు ఉంటారు సపోర్ట్? రాజకీయాలు రావాలని మీ ఆలోచనలు అంటే భగీరథ రెడ్డి అన్న ఆలోచన లేదు, బగ్గి ఆలోచన. జెడ్పీటీసీ లైక్ ఓసీ అయ్యింది. సో ఫ్యూచర్ 2024 లైక్ ఫ్యూచర్ పనికి వస్తుంది అంటే లైక్ మీరు అనుకున్నా ఇంతకు రాజకీయాల్లో నేను వస్తాను, నాకు అసలు పొలిటికల్ గా నేను దిగుతానని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? నేను యాక్చువల్లీ మ్యాంగ్లో లైక్ స్టడీస్ అంతా సాఫ్ట్వేర్. మా ఫాదర్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. నేను ఎప్పుడు అంటే బగ్గి ఉన్నా కూడా ఏంటంటే జస్ట్ జరిగిన లోకల్ పాలిటిక్స్ గురించి ఇంట్లో మాట్లాడుకోవడం తప్ప నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈవెన్ నా పిల్లలకి ఇంట్రెస్ట్ కానీ నాకు ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఎప్పుడు అంటే కళలో కూడా ఊహించలేదు అంటే పాలిటిక్స్లోకి వస్తాను, ఇట్లా వస్తానండి. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే నన్ను నమ్ముకునే ప్రజలు, అంటే నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, నన్ను అభిమానించే వాళ్ళు, నా కోసం ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం ఏమన్నా నిలబడదామనే ఒక రీజన్తోనే నేను ఊర్లో ఇంకా స్టిల్ ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.